చేతులు నా చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో దర్శించి దీవించి బలపరిచి నడిపించును గాక. కూడి వస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాస్పెల్ చర్చ్ తరఫున we want to wish you a happy new year 2025 to you and your families. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఉంటున్న మనము దేవుడికి ఎక్కువ సమీపంగా జీవించాలి కదా, రావాలి ప్రతిదినము జీవించాలి అని తీర్మానం చేసుకుంటాం, కానీ దూరంగా ఉంటూ ఉంటాం, ఆయనకి విరుద్ధంగా జీవిస్తూ ఉంటాం. కానీ ఈ 25లో దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఏంటి అంటే, మనమంట ఆయన యొద్దకు రావాలంట. అనగా మందిరానికి రావడం కాదు, లేకపోతే ప్రార్థనలు ఉంటే ప్రార్థనలకు వెళ్ళడం కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆధ్యాత్మికమైన జీవితం మీద కొద్దిగా శ్రద్ధ వహించి ప్రభువుకి సమీపస్తుడుగా మనం ఈ నూతన సంవత్సరంలో చేరేవారిగా ఉండాలి. అందరు క్రైస్తవులాగా ఉంటే కిక్కేముంటుందండి, కొద్దిగా డిఫరెన్స్ ఉండాలి. డేర్ టు బి డిఫరెంట్, అవునా? డేర్ టు బి డిఫరెంట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు నో వేర్ టు బి డిఫరెంట్ ఆల్సో. మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటే ఆ డిఫరెన్స్ ఎవరు గుర్తించలేదు. ఒకటి దేవుని బిడ్డలుగా దేవుడు మనం ఎంతగానో ప్రేమించి గత 2024 సంవత్సరము అంతట్లో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని చేయి విడవక ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపబెట్టాడు. అటు రీతిగానే నూతన సంవత్సరంలో మొదటి గడియల్లో దేవుని సన్నిధిలో ఆరాధించము, అటు రీతిగానే వాక్యాన్ని విని ఉన్నాము. దేవుని యొక్క వాగ్దానము మనము సంఘం తరపున ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానము మనము పొందుకొని ఉన్నాము. అంత మాత్రమే కాక మళ్ళీ ఈ ఉదయకాలంలో ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మరొకసారి కూడుకొని మరి మళ్ళొకసారి దేవుళ్ళు ఆనందించే గొప్ప భాగ్యాన్ని, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇదేదో న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్ వచ్చింది కదా అని సంతోషించడం కాదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. వాక్యంలోనూ ప్రార్థనలోనూ ప్రతిదినము గడిపేవాడిగా నువ్వు ఉండాలి. వాటి నూతన సంవత్సరంలో చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు, అవునా? ఏమని? నేను పక్కన వాళ్ళని చూడను, పక్కన వాళ్ళతో మాట్లాడను, ఇప్పటి నుంచి బూతులు మాట్లాడను, చెడు పనులు చేయను అని అంటారు. అంతే. అది ఏ రోజు వరకు అంటే, ఏ దినానైతే నూతన దినము 1వ తారీఖు అది ప్రారంభం అవుతుందో అదే రాత్రికి అది సమాధి కూడా చేయబడుతుంది. ఇటు రిజల్యూషన్స్ కాదు మనకు కావాల్సింది, కానీ ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభువులో ఎదగాలి, ప్రభువులో నేను బలపడాలి, వాక్యం చేత నేను నింపబడాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని నేను నా జీవితంలో, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాడిగా నేను ఉండాలి అని ఒక తపన నీలో ఉండాలి. మనుషుల మెప్పు కొరకు నువ్వు చేయక్కర్లేదు, కానీ దేవుడు నేను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితాలు అంట వాక్యం చేత కడగబడుతూ, విశ్వాసంలో బలపరచబడుతూ, ఆయనలో స్థిరపరచబడుతూ, ఇంకా జీవించిన కొద్ది కాలం ఏదైతే మన ముందు ఉన్నదో ఆ జీవితం అంతట్లో ప్రభు నామానికి మహిమకరముగా మనము జీవించే వారమై ఉండాలి అని ఈ నూతన సంవత్సరము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చక్కటి వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదవండి. I will make you an everlasting pride and the joy to all generations. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. అబ్బా, ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. బహుతరములకు అంట. ఈ తరంలో మనం ఇప్పుడు ఉంటున్నాం, కానీ
మనము వాక్యమందు విధేయత కలిగి ఉంటే, దేవుని మార్గాన్ని వెతికి దేవుని మార్గంలో నడుచుకుంటే, ఆ మార్గంలో దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తాడు. మనము విధేయత, వాక్యమందు విధేయత చూపి దానికి లోబడి ఆ ప్రకారము మనం జీవించగలితే, ఆ మార్గము దేవుడు చూపిస్తున్న కదా అలా నడుచుకోగలితే, ఆ మార్గంలో దేవుడు నీకు కొన్ని నూతనమైన సంగతులు నేర్పిస్తాడు. ఆ సంగతులను నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితం అంట బహుతరముల వరకు శుభాతిశయముగాను సంతోషముగా, ఇతరులకి సంతోషము తెచ్చేవారుగా మనము ఉండాలి. ఇది యాక్చువల్లీ యెషయా ప్రవచన వాక్యాన్ని మనం చూసినట్లయితే సియోను నివాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు వస్తారు, మానవులను రక్షించుకుంటాడు. ఆయనను బట్టి ఈ సియోను నివాసులంట బహుతరముల వరకు వాళ్ళు శోభాతిశయముగాను సంతోష కారణముగాను వాళ్ళు ఉంటారంట. ఎవరు వీళ్ళు? సియోను నివాసులు. సియోను నివాసులు అనగా దేవుణ్ణి కలిగి ఉన్నవారు, దేవుని మీద ఆధారపడేవారు, దేవుని సహాయము మీద వాళ్ళు ఆధారపడి ముందుకు నడుచుకునేవారు. వాళ్ళకి లోకంలో ఏముండదండి. వాళ్ళకి లోకంలో ఒకటి ఏంటి అంటే సియోను నివాస స్థలము, అది దేవుని సింహాసనము. ఆయన సింహాసనం దగ్గర మనం ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాం. ఒక రాజు ఒక కోటలో ఉంటాడు. ఆ కోటలో ఆ రాజు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో అందరూ ఉంటారు. కానీ సంతోషంగా ఎవరు ఉంటారు తెలుసా? రాజ్యంలో రాజుతోని నివాసము చేసేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు చూస్తే ముఖంలో సంతోషం ఉంటది. వాళ్ళకి దేవుడు ఎంతకాలము వాళ్ళని పరిపాలనలో ఉంచుతాడో వాళ్ళు ఏమాత్రము దుఃఖించారు. ఎందుకంటే అధికారం వాళ్ళది. దేవుడు అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే వాళ్ళు రాజుతోని నివసిస్తున్నారు కనుక, రాజుతోని అన్నపానాలు చేస్తున్నారు కనుక, రాజు యొక్క బల్ల ఎదుట రాజుతో సమానంగా వాళ్ళు కూర్చుంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు వాళ్ళతోని, నేను మిమ్మల్ని బహుతరములకు శోభాతిశయముగాను, అనేకులకి సంతోషము కారణముగాను నేను మీరు చేస్తాను. ఈరోజు నిత్యమును గాని మనము సియోను నివాసులుగా పిలువబడుతున్న మనము ఈరోజు దేవుని వైపు చూసి దేవునితో మనము సావాసము పెంపొందించుకోగలితే, సావాసంలో బలపడగలితే, దేవునికి సమీపంగా జీవిస్తగలితే, సియోను నివాసులైన మనము దేవుని మీద ఆధారపడుతున్నాము గనుక ఆయనని బట్టి ఆయన మన పట్ల చూపుచున్న ప్రేమని బట్టి మన జీవితాల ద్వారా ఆయన ప్రేమని ఇతరులకి చాటి చెప్పే దేవుడు అయినాడు. యేసయ్య లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. వాక్యం చెప్తుంటది కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించడని ప్రపంచం మొత్తం తెలుసు. క్రైస్తుల మత గ్రంథం ఇది చెప్తుంది, దేవుని లోకానికి ఎంతగానో ప్రేమించడం అని. క్రిస్మస్ సందర్భంలో అన్న మరి సందర్భాల్లో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అంటారు. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే ఈరోజు ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు ఈరోజు దేవుని ప్రేమని చాటి చెప్పడానికే మనం ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించడం అన్న మనలో విశ్వాసం ఉంచాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన పాపాలను క్షమించి రక్తాన్ని చిందించి మనని నీతిమంతులుగా, తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకున్నాడు. ఈరోజు ఆయన ఏర్పాటులో ఉంటున్న మనము ఈ లోకంలో ఈరోజు ఎట్లుండాలంటే దేవుని ప్రేమని చాటి చెప్పేవారుగా, ఇతరులకి సంతోషం తెచ్చేవారుగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన జీవితాల్లో మారాలి. ఎప్పుడు చూసినా అదే ఏడుపుగొట్టి జీవితం ఉంటే ఏమొస్తుందండి? ఎప్పుడు చూసినా కొంతమంది ఉంటారు, అన్నా ప్రేయర్ చేయి, ఎందుకు వచ్చే శాలరీ సరిపోతలేదు, నువ్వు వచ్చే శాలరీ సరిపోతలేదు అని ఉద్యోగాల గురించి ప్రార్థన చేయించుకుంటూ, శాలరీ ఇంక్రిమెంట్ల కొరకు ప్రార్థనలు చేయించుకుంటూ ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా, శుభాతిశయంగా ఎప్పుడు ఉండగలుగుతావు? ఇతరులు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషించగలుగుతావు? ఇతరులు నిన్ను బట్టి వాళ్ళు సంతోషించాలంటే ఫస్ట్ నీలో ప్రభు ఉండాలి. హల్లెలూయా. ప్రభుని నువ్వు కలిగి ఉన్నప్పుడే ఆ సంతోషం అనేది వాళ్ళకి కూడా వ్యాపిస్తుంది, వాళ్ళు కూడా పొందుకోగలుగుతారు, దాన్ని వాళ్ళు కూడా అనుభవించగలరు. మనల్లోనే ప్రభు లేకుండా ఏదో నామకార్థం క్రైస్తవ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే
అది మనకేమాత్రమో ఆశీర్వాదం కాదు. అందుకనే ఈ న్యూ ఇయర్ లో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఏంటి అంటే, ప్రభా నేను ఎవర్ లాస్టింగ్ ప్రైడ్, నీ నామానికి మహిమకరంగా నేను నా జీవితాన్ని నేను జీవించాలి ప్రభా. నా జీవితము ద్వారా నీ నామం ఎక్కడ అవమానపరచబడద్దు ప్రభా. అట్టి రీతిగా ఈ వాక్యం అని వెలుగుతోని నన్ను వెలిగించు, ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నడిపించు, నవనూతన మార్గాల్లో నువ్వు నన్ను నడిపించి నాకు అనేక విషయాలు బోధించు, నేర్పించు. అటు రీతిగానే ఆ మార్గంలో నేను స్థిరపడే కృపను నాకు దయచేయ ప్రభా అని నువ్వు కానీ ప్రార్థన చేసుకొని తీర్మానం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిదినము ఆయన సన్నిధిలో నువ్వు కానీ ఆయన సహాయం కొరకు నువ్వు కానీ వేచి ఉంటే కనుక దేవుడు ప్రతిదినము నీతో నుండి అనేక విషయాలు నీకు నేర్పించి అనేకులకి శోభాతిశయంగాను ఆశీర్వాదకరంగాను సంతోషకరముగాను నీ జీవితాన్ని దేవుడు మార్వాలి అని ఆశపడుతున్నాను. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ us that how we take the promise of God. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి రీతిగా మనము దాన్ని మన జీవితంలోకి ఏమంటారు రిసీవ్ చేసుకున్న మనము ఆ వాగ్దానం ప్రకారము ఎట్టి రీతిగా మన వైఖరిని మార్చుకొని ప్రభుత్వాన్ని నడుచుకోగలుగుతామో అప్పుడు యువర్ లైఫ్ విల్ బి ఎ బ్లెస్సింగ్. We have a blessed life. God has given us a blessed life. ఎవరికి లేని గొప్ప భాగ్యము, ధన్యకరమైన జీవితము ప్రభు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసంలో ముందుకి కొనసాగుతున్నాము. విశ్వాసంలో ఉంటున్నాం మనము. విశ్వాసంలో అంచెలంచెలుగా దినదినాన నూతనపరచబడుతూ, అధికపరచబడుతూ, స్థిరపరచబడుతూ సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. నడిపించేది దేవుని వాక్యము, నడిపించేది పరిశుద్ధాత్ముడే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఏంటంటే నీ పూర్ణ మనసుతోని నువ్వు ఆయనని ప్రేమించడం ప్రారంభించాలి. రెండోది ఆయన ఆజ్ఞలను గైకొనాల. మూడోది విశ్వాసంతోని నువ్వు ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నప్పుడే ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మనలో ఉంటుంది. ఆ సంతోషము, ఆ రక్షణ ఆనందం మనలో ఉంటుంది. వాగ్దానం తీసేసుకుని వాగ్దానం నెరవేర్చకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. నీకు అర్థం కాలే, నువ్వు శ్రద్ధ వహించలే, అది దేవుడు నీ జీవితంలో దానికి ఏమాత్రమో దేవుడి సహాయం నువ్వు పొందుకోలే. అందుకని ఆ వాగ్దానాలు తీసుకున్న మనము వాటి నెరవేర్పు కొరకు ప్రభు యొద్ద కనిపెట్టుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడివి, నేను నమ్మదగిన వాడు కానప్పటికీ ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడిగా నిన్ను నువ్వు నా జీవితంలో ప్రతినిత్యము రుజువుపరుచుకుంటున్నావు. కాబట్టి నమ్మదగిన దేవుడా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో నువ్వు ఫుల్ఫిల్ చేయి, దాన్ని నెరవేర్చు ప్రభు అని నువ్వు కానీ వాగ్దానాన్ని ప్రతిదినము దేవుడికి జ్ఞాపకం చేస్తూ, వాగ్దానం ముందు విశ్వసిస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే కనుక తప్పక దేవుడు కొద్ది కాలం అనేది చూస్తాడు, ఎంత శ్రద్ధ వహిస్తున్నావా అని. ఆ కొద్ది కాలము దేవుని గడియారంలో అది చాలులే, ఇంకా ఇట్టి విశ్వాసం ఈ కుమార్తెకు ఉన్నది అన్నప్పుడు ఈ వాగ్దానం వెంటనే నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. కాబట్టి ఆల్ వి నీడ్ ఇస్ టైమ్ అండ్ పేషెన్స్ టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సమయం ఉండాలి, సహనము ఉండాలి. ఇవి రెండు లేకుండా దేవాన్ని వాగ్దానాలు ఇయ్యంటే నెరవేర్చంటే చేయాలి. అందుకని ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ సమయాన్ని, భక్తుడు అంటాడు కదా, నీ సమయాన్ని పోనివ్వక నీ సమయాన్ని సద్వినియోగపరచుకో. ఎవరో చెప్పక్కర్లే, మనంతటా మనము రక్షణ పొందుకున్నాము. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఆయన మరణించాడు, మన పాపాల నిమిత్తము మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన మళ్ళా ఆరోగ్యమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నేటికి కూడా నా నిమిత్తము, నీ నిమిత్తము, మనందరి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంత మాత్రమే కాక ఆయన మళ్ళా మన కొరకు మధ్యాకాశంలో ప్రత్యక్షము కాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఇటు నిరీక్షణతోని మన జీవితాన్ని ముందుకి కొనసాగించే వారిని మనం. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏదైనా శాశ్వతము అయినది ఏదైనా ఉన్నది అంటే
అది దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం మాత్రమే. అందుకని అంటాడు కదా, ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. కాబట్టి నిరంతరము నిలిచి ఉన్న మాటలు ఇవి. ఈ మాటల పట్ల మన హృదయాన్ని మనము నింపగలితే, ఆ మాటల్ని మన హృదయంలో చేర్చుకోగలితే, ఆ ప్రకారము మనము మన జీవితాన్ని సరిదిద్దుకోగలితే, అన్ని వాగ్దానాలు బైబిల్లో ఏమైతున్నాయో అన్ని స్వతంత్రించుకునే కృపద దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హెబ్రోనులో ఒక పాట పాడతారు, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ దిస్ బుక్ ఇస్ మైన్, ఎవ్రీ వర్స్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్, oh the blessings of his great divine, and all the promises of this book is mine. దీంట్లో చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నీ కొరకే, మన కొరకే. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాగ్దానాల కొరకు పరుగులు తీస్తున్నాం. వాగ్దానాలన్నీ దేవుడు మనకు ఆల్రెడీ సమకూర్చి మన చేతిలో ఇచ్చేస్తాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో యూ హ్యావ్ టు హ్యావ్ అ విల్లింగ్ స్పిరిట్ టు క్లెయిమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రామిస్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఆయన దాచి ఉంచాడు కొట్టులో, అవన్నిటి నువ్వు స్వతంత్రించుకునేవాడుగా దేవుని సన్నిధిలో వేచి ఉండి సమయాన్ని వెచ్చించి విశ్వాసాన్ని కనపరుస్తూ అవన్నీ మనం ఆయన సన్నిధిలో పొందుకోవాలా. ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి. అప్పుడే సంపూర్ణత. కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానము దేవుడు నీ కొరకు నా కొరకే ఇచ్చున్నాడు. అదే యెషయా గ్రంథము 4వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చూడండి. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పట్ల అతిశయాస్పదముగాను సులభ రక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దుఃఖాలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెల కన్నా కల్మషములను కడిగి వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. కాబట్టి ఎందరైతే దేవుని వైపు మంచుకుంటారో, వాళ్ళ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటారో, ఒక తీర్మానం కలిగి వాక్య ప్రకారము జీవించగలుగుతారో, దేవుడు అంటున్నాడు వాళ్ళని నేను సంతోషముగా ఉండేవారిగా చేస్తాను. In that the branch of the Lord will be beautiful and glorious, and the fruit of the land will be the pride. ఈరోజు పౌలు ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు. ఏంటంటే, నేను ప్రభు యొక్క సిలువని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఇట్ ఈస్ మై ప్రైడ్. ఈరోజు మనం దేని బట్టి అతిశయిస్తాం? మనము అన్నాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అనేక విషయాల్లో నేను కాబట్టి అని మనము అతిశయపడుతూ ఉంటాం. కానీ భక్తులంట క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అట్టి రీతిగానే క్రీస్తు బోధని అంగీకరించి ఆ ప్రకారము వాళ్ళ జీవితాలని నడిపించుకునే వారందరూ అంటున్నారంట, ఒకటి అంటున్నారు, నేను ఆయనను బట్టి అతిశయిస్తున్నాను. హీస్ అవర్ ప్రైడ్, హీస్ అవర్ గ్లోరియస్ ప్రైడ్. నిన్ను నన్ను ప్రేమించి ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ మహిమని, కోల్పోయిన మహిమను మళ్ళా తిరిగి మనకు అందజేయడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన భూమిపైకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ద లార్డ్ షుడ్ బి అవర్ ఎవర్ లాస్టింగ్ ప్రైడ్. ఆయనను బట్టి మనము సంతోషించాలా, ఆయనను బట్టి మనము ఆనందము వ్యక్తపరచాలా, ఆయనను బట్టి మనం గర్వించాలి. ఎందుకంటే ఎవ్వరికి లేని గొప్ప భాగ్యము, రక్షణ భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి ఒక్క కల్మషాన్ని, నీ ప్రతి ఒక్క పాపాన్ని, నీ ప్రతి ఒక్క శాపాన్ని, నీ ప్రతి ఒక్క పాపపు కాడిని దేవుడు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు. నా జీవితంలో కూడా ఆ రక్షణానందము సునాదాలు నేను కూడా
అనుభవించే కృపను నాకు దయచేయి ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు తప్పక నీకు తోడుగా ఉండి ఆయన అనుగ్రహిస్తున్న ఆ సంతోషాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాలను, వాగ్దానాలను అన్నిటినీ నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18 ఒకసారి చూడండి. 65:18 17 నుంచి చదువుతుంది. 15 నుంచి చదువుతుంది. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త ఆకాశంను కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరుగుపడవు, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమనంటే, behold, I will create a new heavens and a new earth. Former things will not be remembered. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన ఎంత విశ్వసించి నువ్వు ఆయన యుద్ధకు వచ్చి ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మగలితే, అవి నీ జీవితంలో నువ్వు రిసీవ్ చేసుకోగలితే, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నేను సమస్తము నూతన పరుస్తాను. ఎప్పుడన్నా అయిందారా? మన తాతలు లేకపోతే బైబిల్లో చూసిన మన మూల పితరులు ఏ సూర్యుడిని అయితే చూసాడో అదే సూర్యుడు ఈరోజు ఆకాశంలో ఉన్నాడా, మారాడా? అదే సూర్యుడు కదా, నేటికి కూడా వెలుగుని ఇస్తూనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో నూతన ఆకాశంను, నూతన భూమి నేను మీకు ఇస్తాను అనగా ఒక విరుగుదల దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, జీవిస్తున్న ఈ పాపిష్టి లోకంలో ఇంకా పాపము మన మీద ఏమైనా మాట చేయకుండా నూతన పరచబడిన వాడిగా నువ్వు ప్రభుని బట్టి అతిశయిస్తూ ఆ న్యూనెస్ అనేది నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, అరణ్యంలో వాళ్ళు యాత్ర కొనసాగిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆకాశం కాదు, నువ్వు ఉంటున్న భూమి కాదు, కానీ నేను నీ జీవితంలో అవి నూతన పరచబోతున్నాను. ఆయననే నీకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎట్టి రీతిగా మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా ఆయన నడిచాడో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతోని అటు రీతిగా నడవాలని ఆశపడుతున్నాడు. అటు మార్గాల్లో నేను నడిపించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలని భయంకరమైన బానిసత్వం నుంచి ఎట్టి రీతిగా అయితే విడిపించాడో, ఈ నూతన సంవత్సరంలో నీ ప్రతి ఒక్క శాపం యొక్క కాడి నుంచి దేవుడు మీ జీవితంలో, నీ కుటుంబంలో విరుగుదల అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుని వైపు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని మాటని రూఢిగా నమ్మాలి. దేవుని మాటని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ ప్రకారము ఆయన సన్నిధిలో వేచి ఉండి మోకరించి ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పక మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తాడు. నూతన సంవత్సరము సెలబ్రేట్ చేసుకోవడంలో ఆనందం ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను ఎప్పుడు చేయను. నా స్కూల్కి చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ తో పోయింది లేదు. ఇదే కుటుంబము, ఇదే ప్రార్థన, ఇదే ఆరాధన. అంటే ఇది ఒక ధన్యతగా భావిస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ తో తిరిగితే ఏముంటుందండి, బయట యూత్ ఏం చేస్తారు, అందరితో కూడిన ఆటపాటలు, ఇష్టానుసారంగా జీవించడం, విరుద్ధంగా దేవునికి పనులు కార్యాలు చేసుకుంటూ ఉంటారు. కానీ అటు జీవితము నాకు చెయ్యాలని ఉండేది, కానీ అవకాశం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఒకటే అన్నట్టు ఏంటంటే, ఎవ్రీ న్యూ ఇయర్ నువ్వు ప్రార్థనలో ఉండాల్సిందే. ఎక్కడ పోము, మేమందరం 5 మంది ఉంటే 5 మంది ఇంట్లో పిల్లలు ఉండాల్సిందే. 11 గంటలు పాత సర్వీసు, 12 గంటలకి నూతన సర్వీసు. ఈ 2 సర్వీసులు అయినప్పటికీ నిద్ర వచ్చేస్తుంది 12 పొద్దున్న లేసి మళ్ళీ ప్రార్థన. సో ఇట్లా ప్రతిదినము మనము అలవాటు చేసుకోవాలి. ప్రతిదినము ప్రార్థన కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యము ధ్యానించాలి. ప్రతిదినము నీలో ఉంటున్న పాతవన్నీ నూతన పరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి అడగాలండి. కొంతమంది అంటారు, నేను ఇంతే అండి, నేను ఇంతే. నువ్వు అంతే ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అంత కాదు, నువ్వు అంతలో కొంత అంతే. ఆ కొంతలో ఒక వింత. ఆ వింతలో మనం ఏం చేస్తాం తెలుసా? చింతిస్తూ ఉంటాం. అర్థం కాక, సమయము గడపక,
దేవుని జ్ఞానం పొందుకోక సతమతం అయిపోతూ ఉంటాం. అట్టి రీతిగా కాదు. ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరము మనకి ఇచ్చాడు కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితాన్ని నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు ఇష్టపడుతుండగా నువ్వు కూడా ఆయనతోని సహకరిస్తే, నేను నూతన పరచబడాలి ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర వేడుకుంటే, ప్రభు మీద ఆనుకోగలితే, వాక్యం చదివిస్తున్న విధిగా క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాడు. నూతన పరచబడాలి. దేవుని జ్ఞానం కావాలా నూతన పరచబడాలంటే? మన జ్ఞానం సరిపోదు, ఈ లోక జ్ఞానం సరిపోదు. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే దేవుని అడగా, లార్డ్ fill me with your wisdom, fill me with your understanding, make me a new creature, make me a new person. అందరూ నాలో నిన్ను చూడాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు? చేసుకోవాలి ప్రార్థన. నువ్వు ఈ లోకానికి క్రీస్తుని చూపించకపోతే నువ్వు క్రీస్తుని చూసేవాడిగా ఏమాత్రమో జీవించలేవు. నువ్వు ఆయన చూడడం ప్రారంభిస్తే ఈ లోకానికి నువ్వు చూపించడము నీలో ప్రారంభమవుతుంది. అదే నూతన పరచబడడం అంటే. నూతన పరచబడి అనేకులకి దేవుడు ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మానవుడికి ఇచ్చిన ఈ రక్షణ బాటని మనము ఇతరులకి పరిచయం చేస్తున్న మనము అంచెలంచెలుగా దేవుడు మనం ఎట్టి రీతిగా జీవించాలని కోరుకుంటున్నాడో అట్టి రీతిగా మన పాత స్వభావం అంతా మనలోంచి తొలగిపోవాలా. దేవుడు అనుకరిస్తున్న నవనూతనమైన స్వభావం మనము ధరింప చేయబడాలి. ప్రభు చేత, వాక్యము చేత అలంకరింపబడాలి. వాక్యము చేత నిన్ను కడుక్కోవాలి. వాక్యముందు విశ్వాసముతోనే దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. అంత సమయము నువ్వు దేవునితో వెచ్చించడం అనుకో, దేవుడు చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నావు. కాబట్టి ఈ వాగ్దానము అనేకులకి ఆశీర్వాదకరంగాను, శుభాతిశయంగాను, అనేకులకి ఆనందకరముగాను నిన్ను చేస్తాడు. అంటే రాత్రి 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి జోసెఫ్. అన్నలందరి దగ్గర నుంచి ధృవీకరింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. ఈ చెరసాలలో ఎంతకాలం ఉన్నాడు యోసేఫ్? ఎన్ని ఇయర్స్ ఉన్నాడు జైలు? అమ్మా ఇంకెవరన్నా? ఏంటి పొద్దున 20 రోజులు క్వశ్చన్స్ చదువుతున్నంటారా? బైబిల్ నాలెడ్జ్ ఎంత ఉందో అని తెలుసుకోదాం అంటే మీరు ఎంత మంచిగా బైబిల్ చదువుతున్నారో లేదా? యోసేపు 8 సంవత్సరాలు చెరసాలలో బంధింపబడ్డాడు. ఒకరు 14, ఒకరు 15, ఒకరు 17. సరే, యోసేపు ఎంతకాలం పట్టబడి ఉన్నాడో నాకు అనవసరం, కానీ నువ్వు ఈ బంధకాల్లో ఎంతకాలం నుంచి పట్టబడి ఉన్నావు? యోసేపు ఆ బంధకాల్లో చెరసాలలో పట్టబడి ఉన్నప్పుడు యోసేపులో ఉన్న విశ్వాసం ఏంటి అంటే, అయ్యో నేను ఈ చెరసాలలో ఉన్నానే, నన్ను బంధించేసారే, నేను ఏ తప్పు చేయలేదే, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టము, ఎందుకు నాకు ఇటువంటి జీవితము అని ఆలోచన కలిగి జీవించలేదు. కానీ ఆ చెరసాలలో ఉన్నంత కాలము ఒకటి విశ్వాసంతో ఉన్నాడు. ఏంటి అంటే, నా దేవుడు నాతో ఉండగా నన్ను తప్పగా ఒకానొక నాడు విడిపిస్తాడు. ఆయన విడిపించిన దేవుడు కాదు, కానీ ఆయన విడిపించి సింహాసనం ఎక్కించిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాక భయంకరమైన కరువు ఆ ప్రాంతాన్ని ఆవరించినప్పుడు, వాళ్ళ అన్నలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబానికి ఆహారం లేనప్పుడు యోసేపుని దేవుడు ముందుగానే సిద్ధపరుచుకున్నాడు. ఏంటంటే, ఈ కుటుంబాన్ని మొత్తం పోషించాలని దేవుని యొక్క ప్రణాళిక. యోసేపు అమ్మబడ్డాడు, కుటుంబానికి ఒక మంచి పోషణ గాయకుడిగా ఆయనని దేవుడు భద్రపరుచుకున్నాడు. సమృద్ధి అయిన ఆహారము. వాళ్ళ అన్నలు అందరూ వచ్చి యోసేపు దగ్గర ఆహారం కొరకు వచ్చినప్పుడు చక్కటి మాట ఉంటది. యోసేపు వాళ్ళని చూసి ఏమి మాట్లాడలేదంట, కానీ యోసేపు తర్వాత వెళ్ళి ఎందుకు నా వారు ఇట్లా ఉన్నారు అని ఏడ్చుకున్నాడంట, బాధపడ్డాడంట.
అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది కాబట్టి యోసేపుని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా అనేకులు యోసేపుని బట్టి ఆనందించే వాడిగా దేవుడు ముందుగానే యోసేపునే సిద్ధపరిచాడు. కాబట్టి నీ జీవితంలో ఒకటి గుర్తించు, ఏ బంధకాల్లో అయితే పట్టబడి ఉన్నావో నా జీవితం ఇంతే అని అనుకోదు ఎప్పుడు. ఆ జీవితం నుంచి నువ్వు బయటకు రావాలి, దేవుడి యొక్క విడుదలను పొందుకోవాలి. దేవుడు యోసేపుని విడిపించినప్పుడు యోసేపు ఎట్టి రీతిగా అయితే అన్ని సంవత్సరాలు దేవుని వైపు చూస్తూ సహాయము, విడుదల కొరకు ఎదురు చూసాడో అట్టి రీతిగానే నీ జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్క బంధకం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే యోసేపు వలె కనిపెట్టుకునే అనుభవం, దేవుని యొక్క సహాయం కొరకు నీకు కూడా కావాలి. ఎప్పుడైతే నువ్వు నీ సమయాన్ని, నీ సహనాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వెచ్చించగలుగుతావో ఆయననే నీ వద్దకు వస్తాడు. వచ్చిన దేవుడు నేను చూసి వెళ్ళిపోతాడా? లేదు. వచ్చిన దేవుడు తప్పక నేను ఒకరోజు లేవనెత్తుతాడు. ఆయన అందుకనే బైబిల్ చెప్తున్నది కదా, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి మనము ఉండాలంట. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ ద డ్యూ టైమ్ హీ విల్ లిఫ్ట్ యు అప్. యోసేపుకి వచ్చింది సమయం. యోసేపు ఎప్పుడు అనుకోలే నా జీవితం ఇంత ఇక్కడే చచ్చిపోతాను అనుకోలే. మనమైతే అనుకుంటాం అయిపోయింది రా బాబు, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే అయిపోతుంది అనుకుంటాం. కానీ యోసేపు అట్టి ఆలోచన కలిగిలేదు. యోసేపు ఏంటంటే తప్పక నేను ఒక రోజు దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని విడుదల పొందుకుంటాను అని విశ్వాసంతోనే, ఓపిక సహనంతో కనిపెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా ఆయన జీవితాన్ని ఉంచినాడు. అటు రీతిగా మనం చూస్తుంటే దావీదు కూడా గొర్రెల కాపరి దగ్గర నుంచి తృణీకరింపబడి అన్న తమ్ముల మధ్యలో వేస్ట్ ఫెలో వీడు అని అనిపించుకొని గొర్రెల్ని దాచుకుంటూ ఆ సమయం అంతా వేస్ట్ చేయకుండా ఆ తండ్రి అప్పగించిన పని, గొర్రెల్ని మందని ఆయన మేపుకుంటూ కాచుకుంటూ ఆ సమయం అంతట్లో కూడా దేవుని వైపు చూసి దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడంట. గొర్రెల కాపర్లు అంటే ఎవరైనా లెక్క చేస్తారంటే పల్లెటూళ్ళలో అసహించుకుంటారు. ఎందుకంటే వాసన కొడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితము, వాళ్ళ జీవిత విధానము వాటితోనే ఉంటుంది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు, వాటిని పిల్లల వల్ల చూసుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళలో ఒకరిలాగా కలిసిపోతారు. కానీ అటువంటి దావీదుని దేవుడు అంచెలంచెలుగా బలపరుస్తూ ఆయన హెచ్చించుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కదా ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టాడు. అదే దావీదు వంశావళి నుంచి నేడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు ఆయన చిగురించాడు. చిగురించిన వాడు నేను ఎంతగానో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నీతోనే చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావేమో, అవి నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం సిద్ధపరచుకుంటే, నన్ను సిద్ధపరచు ప్రభుని అడిగితే ఆయన తప్పక నిన్ను కూడా ఒకరోజు తప్పక హెచ్చిస్తాను. కాబట్టి నీ జీవితం ద్వారా ఎంతమంది ఏడ్చేవారు ఉన్నారు, ఎంతమంది సంతోషించే వారు ఉన్నారు ఒకసారి ఆలోచించు. ఏడ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? మన కుటుంబస్తులు ఉంటారు. సంతోషించే వారు ఎవరు ఉంటారు? అనేకులు ఉంటారు. నీ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు నిన్ను బట్టి అనేకులు సంతోషించారు. అనేకులు నిన్ను బట్టి సంతోషిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు కూడా అందరిలో ఒకలాగా ఏడ్చేవాడిగా ఉంటే దేవుడు నిన్ను చూసి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవా నా జీవితాన్ని నువ్వు మార్చేయాలి, నూతన పరిచయం వాగ్దానము నా జీవితంలో నెరవేర్పులో నీకు తీసుకోరా ప్రభా. ఈ సంవత్సరము కాకమునిపే ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలి. అనేకులు నన్ను బట్టి నిన్ను తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకున్న వారు అనేకుల్ని నీ వద్దకు నడిపించాలి. అటు ప్రేమతోని అటు జీవితము నాకు ప్రసాదించు ప్రభా. నీ ప్రేమతో నన్ను బలపరచు ప్రభా. నన్ను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాను ఒక తీర్మానం చేసుకో. అంతరమాత్రమే కాక కొన్ని గోల్స్ పెట్టుకో లైఫ్లో.
7 అనే సంఖ్యకి ఏంటి? సంపూర్ణత. అవునా? మరి సంపూర్ణతలోనికి మనము నడిపింపబడాలి అంటే మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి దేవుని దగ్గర. ఏంటంటే ఫస్ట్ది మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యం. ముగించేస్తా, ఒక 5 మినిట్స్ అయిపోయింది. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. చాలండి. కాబట్టి టు లవ్ ద లార్డ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. దిస్ ఇస్ ద ఫస్ట్ గోల్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించేవాడు. రెండో గోల్ ఏంటి అంటే టు లవ్ అదర్స్. నిన్ను వారే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమింపవలెను. థర్డ్ది 6:33 మత్తయి సువార్త. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత సమస్తము నేను మీకు అనుగ్రహిస్తాను. ఫోర్త్ గోల్ వచ్చేసి మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అమ్మా, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. అక్కడ ఏమని మార్చుకోండి అంటే నా విషయంలో అది దేవుని చిత్తము. ప్రతినిత్యము కృతజ్ఞత భావము మనములో ఉండాలి. వీ హ్యావ్ టు బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ and we have to be always grateful towards God, and we have to pray continuously. Continual prayer life కావాలి. ప్రార్థన అంటే ఏదో గంటకు వచ్చి పోయడము, 3 గంటలు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఒక కంటిన్యూల్ ప్రేయర్ లైఫ్ అనగా ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించడము, ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యాన్ని వెతకడము ప్రారంభిస్తావో అప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నివసిస్తుందో నీకు కంటిన్యూల్ ప్రేయర్ లైఫ్ అనేది దేవుడిస్తాడు. నువ్వు వర్క్ చేసుకుంటూ ఉంటావు, అక్కడ కూడా నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటావు. హల్లెలూయా. ఏదో కష్టం వచ్చి ఏదో ప్రాజెక్ట్ పెద్దది తీసుకొచ్చి సాయంత్రం 4 లోపల నువ్వు చేయకపోతే నీకు ఉంటది అని మీ బాస్ చెప్పిననుకో, అప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు. భారం వచ్చి మీద పడినప్పుడు క్రైస్తవులు ప్రార్థన చేస్తారంట. కానీ క్రైస్తవుడు ఎప్పుడు ప్రార్థన చేయాలి తెలుసా? అన్ని కాలంలో వాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే వాడు ప్రార్థన ఆత్మతోనే నింపబడి ఉన్నారు. అన్ని విషయాల్లో కృతజ్ఞత అర్పణలో దేవునికి అర్పించాడు. ఈరోజు మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. యోహాను సువార్తలో చక్కటి మాటలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో ఆయన వల్లనే సమస్తము కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే పలానా వస్తువులు మనవి అంటే మనం అవి అనుభవిస్తున్నాము, అవి మనం వాడుతున్నాము అంటే నాదది ముట్టద్దు అంటాం. అది నీది కాదు. నాది అనే దగ్గరే ఏమైపోతుంది తెలుసా? కృపని కూలిపోతుంది. గర్వం లోపలికి ప్రవేశించేస్తుంది. ఆ గర్వం నీలో ఒకసారి వచ్చేసినందుకు ఏమైపోతుంది తెలుసా? అది నేను నాశనానికి నడిపించేస్తుంది. అందుకని బైబిల్ అంటారు కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాది అనగానే అయిపోయాయి. అందుకని ఏది మనది ఇది నాదే అవ్వండొచ్చు, కానీ నా భావన ఎట్లుండాలి తెలుసా? ప్రభా ఇది నేను ఇచ్చినదే, నాకు ఇది నువ్వు ఇచ్చినా సంతోషమే, ఇది నాకు ఇవ్వకున్నా సంతోషమే, నాకు నువ్వుంటే అట్టి రీతిగా మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉన్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 5వ గోలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. చాలా అవసరం మనకి ఈ న్యూ ఇయర్ లో. నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులు అవినట్లు సరుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. To do everything without complaining or arguing.
సనుగుడు గొనుగుడు అనేది మనకి ఉండకూడదు. ఈ నూతన సంవత్సరం దాన్ని నువ్వు పారదోలుకుంటే నీ జీవితంలో బాగుపడుతుంది. లేదు నేను ఇట్లనే ఉంటా అంటే పప్పు కూడా తింటుంది. అర్థమవుతుందా? కాబట్టి వద్దు మనకి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని కృపని కోల్పోవడానికి కారణం అదే. ఏమి చేయలేదు దేవుడు వాళ్ళకి, అన్ని చేశాడు. భయంకరమైన బానిసత్వం నుండి దేవునికి మొరబెట్టుకున్నప్పుడు వాళ్ళ మొర ఆలకించి మార్గాలు సరళం చేసి పాలు తేనెలో ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అంటే అక్కడ ఇలా కావాల్సి వచ్చింది ఆహారం దగ్గర పోట్లాట, నీళ్ళ దగ్గర పోట్లాట, నాయకుడి మీద సన్నుడు, నాయకుడి మీద గొంగుడు. ఏమైపోయింది? రాలిపోయినారు. మన జీవితాలు కూడా అంతే. రక్షింపబడ్డము, జీవితాలు మార్చుకోక, వాక్య ప్రకారం మనం జీవించక, ఈ సనుగుడు అనేది, కంప్లైంట్స్ చేసేది అనేది, ఇతరుల మీద సాడీలు చెప్పుకుంటూ అక్కడ మాటలు ఇక్కడికి మోసుకుపోతూ ఇట్లా చేశారనుకోండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రెండంగా రాలిపోయారు. నువ్వు కూడా పరలోక రాజ్యం చేరక ముందుపే నీ రక్షణ అనేది అంతటా నువ్వు పోగొట్టుకుంటావు, రాలిపోతావు. కాబట్టి ఉండదు మన జీవితంలో. దేవునికి ఇష్టం లే అవి. నీకు ఏదైనా ఉంటే ప్రార్థన చేయి. మనం ఎవరిని మార్చలేము. మనము మారాలా, ఇతరులని మార్చాలా అంటారు. ఫస్ట్ వీడు మారడు, కానీ ఇతరులని మార్చడానికి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. అట్టి రీతిగా మనం ఉండదు. ప్రార్థన చేయి. దేవా నీ చేతికి అప్పగిస్తుంది. ప్రతి ఒక్క విషయం దేవుడికి అప్పగించేసి ప్రభా నేను ఎప్పటికీ నేను ఇశ్రాయేలు ప్రజల వల్ల స్వభావం నాకు ఉండదు ప్రభా. నేను సన్నిగాను నేను కొనగలను ప్రభా. మౌనము పాటిస్తాను. నిన్ను నన్ను ప్రేమించాడు, కల్వరి సిల్వకి తను తాను అప్పగించుకున్నాడు, గాయపరచబడ్డాడు, కొరడబ్బతోనే దీపంతా దున్నబడ్డది. ఆయన కూడా ఆయన మౌనిగా ఉన్నాడు. నోరు ఆత్మము కూడా ఎక్కువలేదంట ఆయన. బా ఈరోజు మనము ఒక మాట అంటే అలలో ఎగిసిపడినట్టు ఎగిసిపడతా ఉంటాం. రాని అంత తెలుస్తా, నాకు కనిపి అప్పుడు చెప్తా. ఇవన్నీ మనలో ఉండదు. నీ గారిలో ఎప్పుడు క్షమించే మనసు, ప్రేమ కలిగిన హృదయం, నీ మాటని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఇతరులు నీలో ఒక మాదిరి చూడాలి. ఆ ప్రకారం వాళ్ళు కూడా ఉండాలని వాళ్ళు ఆశించాలి. అట్టి రీతిగా నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడు అవుతావు. ఆ రోజుగా మనం చూసుకున్నట్లయితే సామెతల్లో 18:21 జీవ మరణము 4 వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. కాబట్టి న్యూ ఇయర్ లో నీ మాటలు జాగ్రత్తగా చూసుకో ఒకసారి. దేవుడు అంట మనుషుల నోట్లో జీవము మరణము రెండుని ఉంచి ఉన్నాడు. శుభం పలుకున పెళ్లి కొడుకు అంటే సావుకవు చెప్పినాడు. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా అంతే. రక్షింపబడ్డము, నీకు శుభము అని చెప్పడానికి మనకు రాదు. ఎప్పుడు ఏదో ఒక ఏమంటారు శాపాన్ని పలికేవారుగా ఇతరులని గాయపరిచే మాటలు మనం మాట్లాడుతాం. అందుకనే ఈ న్యూ ఇయర్ లో జీవము మరణము ఎక్కడో లేవు. అవి నీలోనే ఉన్నాయి, అవి నీ నోట్లోనే ఉన్నాయి, నీ మాటల్లోనే ఉన్నాయి దాగి. స్పీక్ లైఫ్ అండ్ యూ విల్ లివ్. ఇఫ్ యూ స్పీక్ దెన్ యూ విల్ డై. దేవుడు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో మీ ముందు నేను జీవం ఉంచాను, మీ ముందు నేను మరణం ఉంచాను, మీ ముందు నేను ఆశీర్వాదాలు ఉంచాను, మీ ముందు నేను శాపాలను కూడా ఉంచాను. ఇట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వేమన్నది దేవుడు ఒత్తిడి చేయలేదు, నీకు ఇచ్చే స్వేచ్ఛని. ఆశీర్వదింపబడతావా? ప్రభు చేత ఆశీర్వదింపబడు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది. లేదు శపిస్తావా? శాపగ్రస్తుడైపో, నిత్య నాశనానికి గురైపో. సో ఈ రెండు మనలో దేవుడు వచ్చి ఉన్నాడు. ఒకటి 2025 సంవత్సరంలో సంగద్దు గొనగద్దు అతి రీతిగానే జీవము మరణము మన నోటలో మన మాటలో ఉన్నది ఎప్పుడు మనము మర్చిపోదు. ఎప్పుడు శుభం పలుకుదాము, ఎప్పుడు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునే వారిగా ఉంటాం. అది ప్రభు యొక్క మనసు. కానీ మన మనసు ఎట్లా ఉంటుంది? మన పెంపకం ఎట్లుందంటే, నేను నా బిడ్డలు నాకు కలిగిన వారు ఉంటే ఎవరైతే పోతే నాకెందుకు, ఎవడో ఎట్టుకోడు, నువ్వే ఎక్కడన్నా వెళ్ళిపోతావు. జాగ్రత్త, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావేమో.
అందుకనే సరైన విధంలో నీ నోటిని కాపుదల అనుగ్రహించుకో. మా మమ్మీ నాకు ఈ రోజు కూడా చెప్తుంది, నించొని ప్రసంగాలు చేయడం కాదురా, నోరు అదుపులో పెంచుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని మా ఆవిడ కానీ మా మమ్మీ కానీ నాకు హెచ్చరిస్తూనే ఉంటాను. నేనేదో క్యాజువల్ గా చెప్పేస్తా, అందరితోనే నేను ఎట్లా ఉంటానో, అందరితో ఎట్లా మాట్లాడుతానో మీ అందరికీ భవిష్యత్తు తెలుసు. నేను అట్లానే అందరితో జోలీగా మంచిగా ఉంటా, హ్యాపీగా ఉంటా, అందరు సంతోషంగా ఉండాలా. అక్కడ ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తూ ఉంటారు, జాగ్రత్త, సేవకుడుగా దేవుడిని నేర్పరచుకున్నాడు, మామూలు మనిషి కాదు. నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఏదైతే పలుకుతానో జరుగుతుంది, అది భయం నాకు. కోపం రేపేసి నేను శాపం పలికేశాననుకో, ఆ శాపం వచ్చి నీకు తగిలిందనుకో, నేను కూడా శాపగ్రస్తున్నాయి. అందుకనే మన నోటిని మనము కాపుదల, మా మమ్మీ అంటారు నాకు ఏమనంటే, ప్రార్థన చేసుకో, కాపుదల దేవుని దగ్గర నుంచి అడుగు. వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. వాక్యాన్ని బోధిస్తున్నావు, నువ్వు వ్యర్థమైన మాటలు అట్లా ఎట్లా మాట్లాడతావు అని ప్రతినిత్యము సందర్భం వచ్చినప్పుడల్లా ఇది జరుగుతూ ఉంటారన్నమాట. నేనేదో నిల్చున్నాను, సేవకుడిగా అనేకుల్ని నడిపిస్తున్నాను ప్రభువులా అంటే అదంతా ఆమెకి అనవసరం. అది కానీ నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, అనేకులకి మాదిరికరంగా ఉండాలి, అనేకులు నిన్ను బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి అంటే మొట్టమొదటిగా నా జీవితము మారాలి. అందుకని మన నోటిని మీ వద్ద జాగ్రత్తగా కాపాడుకున్నాం. లాస్ట్ గా మనం చూసుకున్నట్లయితే కనుక 7వదిగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం మీరు ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, ఏమి నేర్చుకొని అంగీకరించుటో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి వింటిరో, ఏవి చూచితిరో, చూచితిరో, అట్టి వాటిని చేయుడి. అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. మీకు తోడై ఉండును. కాబట్టి ఇవన్నీ మనము కలిగి జీవించాలి. ఇవన్నీ ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈరోజు మనం ఇవన్నీ మన జీవితాల్లో అవలంబించలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర నేర్చుకోవాలి, అంతే సింపుల్. చూసి నేర్చుకోవాలి. కొంతమందికి దేవుడు మంచి తలాంతి ఇస్తాడు. ఏంటి తెలుసా? వాళ్ళకి పని తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడైతే పని వచ్చిన వాడు పని చేయడం చూస్తారో ఆ పని వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభువుని చూచేవారుగా ఉండాలి. చూచిన మనము ఆయన కోరుకుంటున్న రీతిగా ఆయన క్వాలిటీస్ అన్ని మనలో కనపడాలి. అవి మనము అవలంబించుకోవాలి, ధరించుకోవాలి, వాటిని వెతకాలి, వాటిని అపేక్షించాలి, వాటి కొరకు మనము ప్రయాసపడాలి. అప్పుడు దేవుని యొక్క సమాధానం మనతో ఉంటుంది. పౌలు అంటాడు కదా, సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకి కావలి ఉండను గాక. మన జ్ఞానం కావాలి కదా మనకి. సమస్తము జ్ఞానంకు మించిన దేవుని జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానం దేవుని జ్ఞానంతోనే ఏమాత్రము సరితూగదు. దేవుని బిడ్డలుగా ఉంచిన మనం ఈ లోక జ్ఞానంతో మనం ప్రవర్తన కలిగి ఉండదు, కానీ పరసంబంధమైన జ్ఞానంతో మనము దీవించబడాలి, నింపబడాలి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు అందరితో సమాధానం కలిగి జీవించేవాడు. ఇతరులతో పేచి పెట్టుకుంటున్నప్పుడు దేవుడు నీతో ఉండడు. అబ్బా నా కుమార్తె కమలా చూడు ఎంత మంచిగా కొట్లాడుతుండే అనుకోడు, ఎందుకు ఇట్లా చేస్తున్నా బాధపడుతుంది. అందుకని దేవుని జ్ఞానము కలిగి మన ప్రవర్తనని మనం మార్చుకుంటే దేవుని దృష్టికి అంగీకారంగా వీటిని మీరు చెయ్యుడి అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ వెతుకుదాం. అడుగు వారికి ఇస్తాడంట, వెతుకు వారికి దొరుకుతాడంట, తట్టిన వారికి తలుపు తీస్తాడంట. మరి మనం ఇవన్నీ చేయకుండా దేవుని దగ్గర నుంచి ఆస్వాదింపబడాలనుకుంటున్నాం. కాబట్టి పౌలు కూడా అంటూ ఉంటాడు చక్కటి మాట, నేను ఏ సంగతులు అయితే ఆయన యుద్ధ నుంచి నేర్చుకున్నానో అవే సంగతులు నేను మీకు, ఏ సంగతులు అయితే నేను తాకి చూచానో, ఏ దేవుడిని అయితే నేను తాకి చూచానో, ఏ సంగతులు అయితే నేను నేర్చుకున్నానో అవే సంగతులు మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక
అవి నేను మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాను. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము వీ హ్యావ్ టు బి లెర్నింగ్ ఆల్ ద టైం. కార్ వచ్చేసింది అంటే నిజం వచ్చేసిందా? 10th క్లాస్లో కార్ నేర్చుకున్నాను, మాట చెప్పేసి ముగించేస్తాను. మా ఫ్రెండ్ నేను 10th కంప్లీట్ అయిపోయింది, వాడికి కారు కొనిచ్చారు. కారు కొనిస్తే కారు నేర్చుకో అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఒకరోజు ఎందుకో మనసు పుట్టి అరే నేను కూడా నడుపుతారా కార్ అంటే కారు ఇచ్చేస్తాడు. వాడు బయటకు దిగేస్తాడు, చెట్టు కింద కూర్చున్నాడు, పోయి కార్ తాళం నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు అది ఎట్లా ఆన్ చేయాలా, ఇంజన్ స్టార్ట్ అయితే ఏం చేయాలో నాకు తెలియదు. కానీ నేను వాడు పక్కన కూర్చొని వాడు నడుపుతుండగా చూస్తాను కనుక వాడు ఏమి చేస్తాడో నేను కూడా అదే చేసి, అది నేను ఆ రోజు ధైర్యంతో ఒక ముందు అడుగు వేస్తా కనుక ఈ రోజుకి నాకు ఆల్మోస్ట్ 28 to 30 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సిటీలో నడుపుతాను, చిన్న చిన్న సందుల్లో వీధుల్లో కూడా కారు పట్టదు అంటే పట్టిపించి తీసుకొని వెళ్తాను. అంత మాత్రమే కాక నేషనల్ హైవేస్ మీద నడిపే గొప్ప ధన్యకరమైన సంయోచిత జ్ఞానం కూడా దేవుడు నాకు ఇచ్చి నడిపిస్తూ వచ్చాడు. ఇంత మాత్రాన 28 years ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అని నేను విలువను. ఎందుకు తెలుసా? అదొక ఇంజన్, అది దాంతో ఏమైనా తేడా చేస్తే నన్ను తేడా చేసేస్తుంది. అందుకనే కారు వచ్చేసింది అని విలువగద్దు, కానీ నువ్వు కారు నడిపినంత కాలము ప్రతిసారి నడుపుతున్నప్పుడు ఒక కొత్త కోణము నీకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అట్టి రీతిగానే మనం కూడా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎవ్రీ డే ఈస్ అ డే ఆఫ్ లెర్నింగ్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ యాక్ట్ లైక్ దాట్. అట్టి రీతిగా నువ్వు నేర్చుకోవాలి, ఆ ప్రకారం నువ్వు నీ ప్రవర్తనని సరి చూసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సమాధానం నీతో ఉంటుంది. లేకపోతే ఎప్పుడు జీవితంలో గందరగోళమే. కాబట్టి నాకు వచ్చేసాను ఎప్పుడు విరవీయగలదు. వీ హ్యావ్ టు బి అ గుడ్ లెర్నర్ ఆల్ ద టైమ్ టిల్ యూ డై. చనిపోయేంత వరకు ఒక మంచి విద్యార్థుడిగా నేర్చుకునే వాడిగా ఉండాలి. అది దేవుని మనసు. దేవుడు మనకు నేర్పించాలని ఎన్నో విషయాలు నేర్పించాలని నేర్పిస్తున్నాడు. ప్రతిసారి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలా, అవి మన జీవితంలో మనము అప్లికబుల్ చేసుకోవాలా. అప్పుడు మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా మనం ఉండగలుగుతాం. దేవుడు అటువంటి కృప మన అందరికీ ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కూర్చొని మార్కెట్ మీద లేదా మోకాళ్ళ మీదకి వస్తాం. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్క మోకాళ్ళ మీదకి వస్తాం. ప్రార్థన. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఆయన మనకు తిరిగి జ్ఞాపకం చేసినట్లుగా, ఆయన మనకు సెలవిచ్చిన వాగ్దానాల ప్రకారం ఆయన మనకు మాట ఇచ్చిన రీతిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మన జీవితాలను ఉద్ధరించిన ఆశపడుతున్నాడు కనుక, మన జీవితాలలో మేలులు చేయాలని ఆశపడుతున్నాడు కనుక, మన జీవితాలలో ఆయన తనని తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాడు కనుక, ఇగో దేవుడు మనతో సెలవిచ్చినట్లుగా మనం మార్చబడితే, మనం మార్చుకుంటే నిజముగా ఆయన ప్రత్యక్షతను మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఆయన సహాయాన్ని మనం చూస్తాం. ఆయన మన జీవితంలో కదలడం మనం చూస్తాం కనుక చెప్దామా మనస్ఫూర్తిగా, తండ్రి మీరు సెలవిచ్చిన ప్రతి మాటకు నేను లోబడతాను. మీరు మాకు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి ఆజ్ఞను నేను పాటించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. నేను సలుగులు సంశయాలు మానుతాను తండ్రి. అయా తండ్రి ప్రభా, నీ విషయంలో ప్రతి విషయం ముందు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను దేవా. అయ్యా నా పూర్ణ హృదయంతో నా జీవితం అంతా కూడా నేను ఆరాధిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. నా మనసారా నేను గణపరుస్తాను ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని శాశ్వత శోభాతిశయముగా చేయాలని ఆశపడుతున్నారు. బహుతరములకు సంతోషానికి ఒక కారణముగా మీరు మమ్మల్ని చూపించాలని ఆశపడుతున్నారు తండ్రి. దానికి మేము అర్హులుగా ఉంటున్నట్లుగా, అది మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీరు అంటారు, వారిలో ఒంటరి వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన చిన్నమవుతాడని.
ఇంకో తండ్రి, మేము బలమైన చిన్నముగా మేము ఉండాలి అయ్యా తండ్రి ప్రభా. ఈ జీవితంలో మేము ఒంటరి వారమని ఎన్నోసార్లు మేము అనుకుని ఉండొచ్చు, కానీ మీరు ఇదే మమ్మల్ని శాశ్వత శోభాతిశయముగా, అది శాశ్వతముగా ఉండే రీతిగా మీరు మమ్మల్ని మార్చని ఆశపడుతున్నారని మీరు మాతో మాట్లాడారు. మేము కలిగిన ఆలోచనల కంటే నీ ఆలోచనలు గొప్పవని, మా పైన మీరు కలిగిన ప్రణాళికలు అవి ఉన్నతమైనవని, మీరు మా కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని మీరు మాతో మాట్లాడి తిరిగి మాకు గుర్తు చేసే రీతి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఏవి మాన్యమైనయో, ఏవి విలువైనయో, ఏవి ఘనమైనయో అయ్యా తండ్రి ప్రభు, వాటి ఎందుకు మీ మనసుంచడానికి కృపను దయచేయి. ఈ లోకపు దృష్టమైన వాటి కొరకు మేము పరుగులెత్తుకుంటున్నట్టు జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి మా జీవితాలలో ప్రభు నీ సహాయాన్ని మేము మాకు అనుగ్రహించమని, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ మిమ్మల్ని మేము సంతోషపెడుతూ నీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ నీ మాటలకు లోబడుతూ ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడా మేము ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడటం మేము చూసినట్లుగా మా జీవితాలను ముందుకు సాగించమని మేము ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. మీరు కృప చూపించండి తండ్రి. బ్రతుకు పెడుతూ మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. నీ వాగ్దానంలో తిరిగి మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు. అలసిపోయిన ఈ జీవితాలలో తిరిగి ఒక నిరీక్షణను నింపి మీరు మాతో ఉన్నారని, యువతని ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారని, ఈ యొక్క మునుపటిని నేను జ్ఞాపకం చేసుకును వాటిని ఇంకెన్నడూ గుర్తు చేసుకున్నాను అన్నాను. సమస్తం నూతనమైనవిగా చేస్తూ మా జీవితంలో నూతన కార్యాలకు అయ్యా తండ్రి ప్రభా మీరు మార్గాలు తెలుస్తున్నందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. నూతనమైన ద్వారాలు ఆ జీవితంలో తెలుస్తున్నందుకు స్తోత్రములు. మీ మార్గాలు తెలుస్తూ ప్రతి మార్గాలను సరళం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం మా జీవితంలో మేలుకరంగా ఈ సంవత్సరం అంతా కూడా మేము జ్ఞాపకం చేసుకుని మీరు మాతో ఏమి చెప్పి ఏ వేటిని చేయమని మీరు మాకు సెలవిచ్చినారు వాటి ప్రకారం మేము జీవిస్తూ అయ్యా మా నాలుకతో నేను నోరారా పాడి యువతని ప్రభు మరణమును మేము పలుకోకుండా జీవములో మేము ప్రవేశిస్తూ జీవమును మేము పలుకుతూ అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడు చేస్తున్నాము. ఈ ప్రార్థనను విడుదల సమర్పిస్తున్నాం మా ప్రేమ తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. పాట పాడుతూ దేవుని సేవకు తీసుకొచ్చిన కానుకలను సమర్పించుకుందాం.